ఈరోజు ఎపిసోడ్లో వర్షాకాలంలో వేడివేడిగా ఘాటుగా మసాలా టీని స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ టీ పేరుకి మసాలా టీ అయినా నన్ను అడిగితే హెల్తీ టీ అనొచ్చండి. జనరల్గా వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు లాంటి నుంచి ఈ టీ తాగడం వల్ల కొద్దిగా ఉపశమనం లభిస్తుందండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్న ఈ మెజర్మెంట్స్ మనకి కరెక్ట్గా ఇద్దరికి టీ వస్తాయండి. ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్కని టీలో వాడడం వల్ల బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. చెక్క తర్వాత మరో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ యాలకులు. ఇందులోకి 3 నుంచి 4 యాలకులని యాడ్ చేసుకోవాలి. అలాగే లవంగాలను కూడా 5 నుంచి 6 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల ఘాటుని ఇష్టపడని వారు వీటిని పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు వరకు యాడ్ చేసిన వివిధ రకాల మసాలా దినుసుల్లో వాటికి సపరేట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే ఈ మసాలా టీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మసాలా దినుసులు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే దంచుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగించడం వల్ల టీకి ఈ మసాలా ఫ్లేవర్స్ బాగా యాడ్ అయ్యి టీ మంచిగా రుచిగా వస్తుంది. ఇలా 5 నిమిషాల పాటు బాగా నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. డికాషన్ బాగా మరిగేటప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఈ డికాషన్ని బాగా మరగనిచ్చి ఇందులోకి 1.5 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ మీరు ఫాలో అయితే ఎగ్జాక్ట్గా 2 గ్లాసుల టీ మీకు వస్తుంది. అదే కప్పుల్లో అయితే 2 కప్పుల టీ మీకు వస్తుంది. పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ టీని బాగా మరగనివ్వాలి. 2 సార్లు పొంగొస్తే మనకి వేడివేడి మసాలా టీ రెడీ అయినట్లే. చూశారు కదా స్ట్రీట్ స్టైల్లో మసాలా టీని ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.